హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒక్కసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఐపీఎల్, బీబీఎల్ మరియు పిఎస్ఎల్ యొక్క కంపారిజన్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1, ఇంట్రడక్షన్. బీబీఎల్ అంటే బిగ్ బాష్ లీగ్ అని అర్థం. ఇది ఒక ఆస్ట్రేలియన్ ప్రొఫెషనల్ ఫ్రాంచైజ్ అని చెప్పవచ్చు. ఈ 2020 లీగ్ని కేఎఫ్సి స్పాన్సర్ చేస్తూ ఉంటుంది. అందుకే దీనిని కేఎఫ్సి 2020 బిగ్ బాష్ లీగ్ అని అంటారు. దీనిలో అతి ఎక్కువ రన్స్ చేసినటువంటి వ్యక్తిగా చిరిష్ లైన్ ని చెప్పుకోవచ్చు. ఈయన మొత్తం 2790 రన్స్ చేశాడు. ఇక బీబీఎల్ లో అత్యధిక వికెట్స్ తీసుకున్నటువంటి వ్యక్తిగా బెన్ లాగిన్ ని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఈయన మొత్తం 105 వికెట్స్ ని తీసుకున్నాడు. ఇక పిఎస్ఎల్ అంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ అని అర్థం. ఇది ఒక ప్రొఫెషనల్ 2020 క్రికెట్ లీగ్ అని చెప్పవచ్చు. దీనిలో మొత్తం పాకిస్తాన్ కి చెందినటువంటి 6 టీమ్స్ ఆడుతూ ఉంటాయి. దీనిలో ఎక్కువ రన్స్ కొట్టినటువంటి వ్యక్తిగా బాబర్ ఆజం ని చెప్పవచ్చు. ఈయన మొత్తం ఇప్పటి వరకు 1774 రన్స్ చేశాడు. ఇక ఎక్కువ వికెట్స్ తీసినటువంటి వ్యక్తిగా వాహబ్ రియాజ్ ని చెప్పవచ్చు. ఈయన మొత్తం 84 వికెట్స్ ని తీశాడు. ఇక ఐపీఎల్ అనగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని అర్థం. దీనినే ప్రొఫెషనల్ 2020 క్రికెట్ లీగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనిలో మొత్తం ఇండియా యొక్క 8 సిటీస్ లోని 8 టీమ్స్ ఉంటాయి. ఇక ఐపీఎల్లో ఎక్కువ రన్స్ చేసినటువంటి వ్యక్తిగా విరాట్ కోహ్లీని చెప్పవచ్చు. ఈయన మొత్తం 5878 రన్స్ చేశాడు. ఇక ఎక్కువ వికెట్స్ తీసినటువంటి వ్యక్తిగా మలింగాని చెప్పవచ్చు. ఈయన మొత్తం 170 వికెట్స్ తీశాడు. నెంబర్ 2, స్టార్టెడ్ ఇన్. బీబీఎల్ అనేది 2011వ సంవత్సరంలో ప్రారంభమైతే పిఎస్ఎల్ అనేది 2015వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఇక ఐపీఎల్ అనేది 2008వ సంవత్సరంలో ప్రారంభమైందని చెప్పవచ్చు. నెంబర్ 3, టీమ్స్. బీబీఎల్లో మొత్తం 8 టీమ్స్ ఉంటాయి. అవి 8 సిటీస్ కి సంబంధించినవిగా చెప్పవచ్చు. వాటి పేర్లు అడిలైడ్, బ్రిస్బన్, హోబర్ట్, మెల్బోర్న్, పెర్త్ అండ్ సిడ్నీ. ఇక దీనిలో ముఖ్యమైన టీమ్స్ గా పెర్త్ స్కార్చర్స్ మరియు సిడ్నీ సిక్సర్స్ ని చెప్పవచ్చు. ఇప్పటి వరకు వీరు 3 సార్లు టైటిల్ గెలిచారు. ఇక పిఎస్ఎల్ విషయానికి వస్తే అంతకుముందు 8 టీమ్స్ ఉండేవి, కానీ ఇప్పుడు 6 టీమ్స్ మాత్రమే ఉన్నాయి. వాటి యొక్క సిటీస్ గా ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, ముల్తాన్, పెషావర్ అండ్ క్వెటా అని చెప్పవచ్చు. వీటిలో ముఖ్యమైన టీమ్గా ఇస్లామాబాద్ యునైటెడ్ టీంని చెప్పవచ్చు. ఇప్పటి వరకు వీరు 2 సార్లు టైటిల్ని గెలుచుకున్నారు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే ఐపీఎల్లో మొత్తం 8 టీమ్స్ ఉంటాయి. వీటి యొక్క సిటీస్గా చెన్నై, న్యూఢిల్లీ, ముంబై, పంజాబ్, జైపూర్, బెంగళూరు మరియు హైదరాబాద్ ని చెప్పవచ్చు. వీటిలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా ముంబై ఇండియన్స్ టీమ్ ని చెప్పవచ్చు. ఇప్పటి వరకు వీరు 5 టైమ్స్ టైటిల్ ని గెలుచుకున్నారు. నెంబర్ 4, లైవ్ స్ట్రీమ్ రికార్డ్స్. వరల్డ్ వైడ్ గా బీబీఎల్ యొక్క లైవ్ స్ట్రీమ్ రికార్డ్ 1.4 మిలియన్ ఉండగా పిఎస్ఎల్ యొక్క రికార్డ్ 72 మిలియన్ గా ఉంది. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే ఇది 267 మిలియన్ గా ఉంది. నెంబర్ 5, మేనేజ్డ్ బై. బీబీఎల్ ని క్రికెట్ ఆస్ట్రేలియా మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఇక పిఎస్ఎల్ ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ మేనేజ్ చేస్తుంది. ఇక ఐపీఎల్ ని బీసీసీఐ మేనేజ్ చేస్తూ ఉంటుంది. నెంబర్ 6, టీవీ నెట్వర్క్స్. బీబీఎల్ యొక్క టీవీ నెట్వర్క్స్ గా 7 నెట్వర్క్ మరియు ఫాక్స్ క్రికెట్ నెట్వర్క్ ని చెప్పవచ్చు. ఇక పిఎస్ఎల్ విషయానికి వస్తే 10 స్పోర్ట్స్, యూరో స్పోర్ట్స్, సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్స్ అని చెప్పవచ్చు. ఇక పిఎస్ఎల్ యొక్క అఫీషియల్ నెట్వర్క్స్ గా పీటీవీ స్పోర్ట్స్ మరియు జియో సూపర్ ని చెప్పవచ్చు. వీరు ఈ హక్కులను 90 crores కి కొనుగోలు చేశారు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే ఇండియాలో దీనిని స్టార్ నెట్వర్క్ లైవ్ అందిస్తూ ఉంటుంది. దీనిని మొత్తం ఇది 16,347 కోట్లకి కొనుగోలు చేసింది. నెంబర్ 7, ప్రైజ్ మనీ. బీబీఎల్ యొక్క విన్నింగ్ టీమ్ కి 2.45 crores లభిస్తాయి. ఇక పిఎస్ఎల్ విషయానికి వస్తే
విన్నర్కి 3.5 క్రోర్స్ లభించగా రన్నరప్కి 1.4 క్రోర్స్ లభిస్తాయి. ఇక ఐపీఎల్లో ఒకప్పుడు విన్నింగ్ టీంకి 20 క్రోర్స్ లభించేవి, కానీ ఇప్పుడు కరోనా కారణంగా దానిని 10 క్రోర్స్ చేశారు. ఇక రన్నరప్కి 6.25 క్రోర్స్ లభిస్తాయి. నెంబర్ 8 మ్యాచెస్. బీబీఎల్లో మొత్తం 50 కంటే ఎక్కువ మ్యాచెస్ జరిగితే పిఎస్ఎల్లో మొత్తం 25 నుండి 30 వరకు జరుగుతాయి. ఇక ఐపీఎల్ విషయానికొస్తే మొత్తం 60+ మ్యాచెస్ జరుగుతాయి. నెంబర్ 9 సీజన్స్. బీబీఎల్లో ఇప్పటి వరకు మొత్తం 2011వ సంవత్సరం నుండి 10 సీజన్స్ పూర్తయ్యాయి. ఇక పిఎస్ఎల్ విషయానికొస్తే 2016వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు 5 సీజన్స్ పూర్తయ్యాయి. ఇక ఐపీఎల్లో 2008వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు మొత్తం 13 సీజన్స్ పూర్తయ్యాయి. నెంబర్ 10 హైయెస్ట్ పెయిడ్ ప్లేయర్స్. హైయెస్ట్ పెయిడ్ ప్లేయర్గా డార్కీ షాట్ని చెప్పవచ్చు. ఈయనకి అతి ఎక్కువ మొత్తంలో 1,90,27,764 రూపాయలను చెల్లించారు. ఇక పిఎస్ఎల్లో కొంతమందిని ప్లాటినం కేటగిరీలో చేర్చడం జరిగింది. వారికి 1,10,00,000 రూపాయలను అందిస్తారు. ఇక ఐపీఎల్లో విరాట్ కోహ్లీకి మొత్తం 17 కోట్లు అందిస్తారు. ఆయన తర్వాత 15.5 క్రోర్స్తో ప్యాట్ కుమిన్స్ ఉన్నారు. తర్వాత 15 క్రోర్స్తో ఎంఎస్ ధోని మరియు రోహిత్ శర్మ ఉన్నారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.